అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ పరబ్రహ్మతత్వాన్ని, నిజమైన జ్ఞానాన్ని మనకు తెలియచేసే ఒక అత్యద్భుతమైన అన్నమాచార్య కీర్తనను నేర్చుకోబోతున్నాం. అదే ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఈ కీర్తనను వినగానే మనకు వెంటనే భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తుకొస్తారు. ఆవిడ ఈ కీర్తనను ఎంత చక్కగా పాడారంటే, ఈ కీర్తన అలా వినగానే ఆవిడ మనకు మనసులో కదలాడుతూ ఉంటారు. ఆ పాట అలా మన చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ కీర్తనలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ కీర్తన ఒక రాగమాలిక. అంటే ఈ ఒకటే కీర్తనలో 2 రాగాలు ఉంటాయి. పల్లవి మొదటి చరణం బృందావని రాగంలో ఉంటుంది, రెండవ చరణం మాయామాళవ గౌళ రాగంలో ఉంటుంది. ఇంత చక్కగా ఈ కీర్తనను స్వరపరిచి మనకు అందించిన వారు శ్రీ కడైనల్లూర్ వెంకట్రామన్ గారు. ఇక తాళం మిశ్ర చాపు తాళం. కొంచెం జాగ్రత్తగా ఈ తాళాన్ని గమనిస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మనం జీ షార్ప్ అంటే 5:30 శృతిలో ఈ కీర్తనని నేర్చుకుందాం. ఇక ఈ కీర్తనలోని పల్లవిని మనం గమనిస్తే, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. అంటే ఓ వెంకటేశ్వర, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఎవ్వరెవ్వరు ఎంతెంతగా ఏ విధంగా నిన్ను తలుస్తారో, నిన్ను నమ్ముకుంటారో, నిన్ను సేవిస్తారో వారి వారికి అంతంత మాత్రంగా ఆ విధంగానే నీవు తోస్తూ ఉంటావు, వారిని రక్షిస్తూ ఉంటావు, వారిని కాపాడుతూ ఉంటావు. అంతే కదా, యద్భావం తద్భవతి అంటారు. అంటే మనం ఏ విధంగా భావిస్తామో అదే భావన, దాని యొక్క ఫలితమే మనకు కలుగుతుంది. ఉదాహరణకు, స్వామి నీవే నాకు దిక్కు అంటూ మనం పూర్తిగా మన భారాన్ని ఆ స్వామి మీదే ఉంచి నిష్కల్మషమైన సంపూర్ణమైనటువంటి మనస్సుతో ఆ స్వామికి మన మనస్సును అర్పించామనుకోండి, ఆ స్వామి పూర్తిగా మన బాధ్యతను, మనల్ని కాపాడేటటువంటి ఆ బాధ్యతనంతటినీ కూడా ఆయన మీదే వేసుకొని అన్ని వేళలా మనకు తోడు నీడై ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అంతరాంతరము లెంచి చూడ మనం అనేక రకాల గ్రంథాలను, ఆ పరమాత్మను గురించి చెప్పబడినటువంటి అనేక విషయాలను పరిశీలిస్తే, పిండంతే నిప్పటి అన్నట్లు, పిండి కొలది నిప్పటి అన్న విధంగా. నిప్పటి అంటే అదొక విధమైనటువంటి అట్టు. ఆ అట్టుని ఆకుల్లో కప్పి నిప్పులో కాలుస్తారనమాట. అందుకని దాన్ని నిప్పటి అంటారు. మనకు అర్థమయ్యేట్లు చెప్పాలి అంటే, మనం అంటూ ఉంటాం కదా, పిండి కొలది రొట్టె అన్నట్లు. అంటే మనం ఎంత పిండి కలుపుతామో అంత రొట్టె మనకు వస్తుంది. మనం కొంచెం పిండి కలిపి నాకు ఎక్కువ రొట్టెలు రావాలంటే వస్తాయా? రావు కదా. అదేవిధంగా మనం ఎంత పరిణామంలో, ఎంత పరిమాణంలో, ఏ విధంగా, ఎంత భక్తితో, పూర్తి స్థాయిలో, ఏ స్థాయిలో మనం ఆ స్వామిని నమ్ముకుంటామో అంతే స్థాయిలో, అంతే బాధ్యతతో, అంతే ప్రేమతో ఆ స్వామి మనల్ని చూసుకుంటాడు, కాపాడతాడు, ఎప్పుడు మనకు తోడు నీడై ఉంటాడు అనే గొప్ప తత్వాన్ని ఈ పల్లవిలో అన్నమాచార్యుల వారు మనకు అందించారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాల్సినదే. మనం ఎన్ని చేసినా, మన చేతిలో ఎన్ని ఉన్నా, చివరకు అంతిమ ఫలితం అనేది, చివరకు జరగాల్సిందనేది రాసి పెట్టేది ఆ భగవంతుడు మాత్రమే. అంటే మనం చెయ్యాల్సిన పనిని మనం సక్రమంగా చేస్తూ ఆ తరువాత వచ్చే ఫలితాన్ని, పూర్తి భారాన్ని కూడా ఆ భగవంతుని మీదే వదిలిపెట్టాలి. ఈ గొప్ప తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు జీవితంలో అడుగడుగునా కూడా విజయాలను సాధించగలుగుతాం, సంతృప్తికరంగా, ఆనందంగా జీవించగలుగుతాం. ఇక పల్లవిని నేర్చుకుందాం. మనం పల్లవిని స్టార్ట్ చేయడానికంటే ముందు ఆ మొదటి లైన్, ఎంత మాత్రమున ఎవ్వరు దలచినా అంత మాత్రమే నీవు అన్న ఈ వాక్యాన్ని మనం స్లోగా, రాగయుక్తంగా ముందు ఒక సాకీలాగా పాడి అప్పుడు తాళంతో పాటని స్టార్ట్ చేద్దాం. ఎంత మాత్రమున, ఎంత మాత్రమున ఎవ్వరు దలచినా, ఎవ్వరు దలచినా అంత మాత్రమే
ఇలా స్టార్టింగ్లో ప్రతి పదాన్ని కూడా జాగ్రత్తగా పలుకుతూ పాడదాం. ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన అంత మాత్రమే అంత మాత్రమే నీవు నీవు ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన అంత మాత్రమే అంత మాత్రమే నీవు నీవు ఇది మొదటి సంగతి. ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన ఇక్కడ మనం ఎవ్వరు దలచిన అన్న చోట ఆ దాకి చిన్న గమకం స్పీడ్గా పాడతాం కదా, జిలుగు అంటాం. అలా క్విక్గా సంగతి పాడాలి. ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన ఎవ్వరు ఎవ్వరు దలచిన దలచిన ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన అంత మాత్రమే అంత మాత్రమే ఇక్కడ కూడా అంత మాత్రమేలో ఆ మా దగ్గర అంత మాత్రమే అంత మాత్రమే అంత అంత మాత్ర మాత్రమే అంత మాత్రమే అంత మాత్రమే నీవు నీవు ఈ నీవు దగ్గర ఆ ఊని మనం తాళం ఆవృతం అయ్యే వరకు కూడా ఆపి చివర్ల పైకి పాడుతున్నాం కదా, అలా పాడి మళ్ళీ ఎంత మాత్రం సెకండ్ రిపిటేషన్కి జాయిన్ చేయాలి. ఎలా అంటే ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున అని ఆ నీవుని ఎంత మాత్రమునకి కలపాలి. నీవు ఎంత మాత్రమున నీవు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన ఇది సెకండ్ రిపిటేషన్లో ఆ ఎవ్వరు దలచిన దగ్గర మనం ఆ సంగతిని పైకి పాడుతున్నాం. ఫస్ట్ ఎలా పాడాం? ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అని పాడాం. ఇప్పుడు ఎవ్వరు దలచిన అని పాడాలి. ఎవ్వరు ఎవ్వరు దలచిన దలచిన ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన అంత మాత్రమే. ఇక్కడ కూడా మనం అంత దగ్గర సంగతిని పెంచి పాడాం. మొదటిసారి ఎలా పాడాం? అంత మాత్రమే సాని పమరి మ పని మ పా అని ప్లెయిన్గా పైనుంచి పాడాం. రెండోసారి అంత మాత్రమే మ పని సాని పమరి మ పని మ పా అని పాడాలి. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్వరు దలచిన అవగానే మనం సంగతి పెంచుతున్నాం కాబట్టి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. వెంటనే అంత మాత్రమే స్టార్ట్ చేయాలి. ఎవ్వరు దలచిన అంత మాత్రమే అని పాడాలి. ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన అంత అంత మ పని సాని మ పని సా
అంత అంత మాత్రమే మాత్రమే అంత మాత్రమే అంత మాత్రమే నీవు నీవు ఈ రెండో సంగతిలో నీవుని ప్లెయిన్గా ఆపాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ లైన్ అంతరాంతరములకు పాడతాం కాబట్టి ప్లెయిన్గా ఆపి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. ఈ రెండో సంగతి ఇంకొకసారి పాడదాం. ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన అంత మాత్రమే అంత మాత్రమే నీవు నీవు అంతరాంతరము అంతరాంతరము లించి చూడ లెంచి చూడ పిండంతే పిండంతే నిప్పటి నిప్పటి అన్నట్లు అన్నట్లు అంతరాంతరము అంతరాంతరము లించి చూడ లెంచి చూడ పిండంతే పిండంతే నిప్పటి నిప్పటి అన్నట్లు. ఇక్కడ ఈ సంగతిని ఎందుకు పాడుతున్నాం ఆ అన్నట్లు దగ్గర అంటే మళ్ళీ మనం అంతరాంతరము లెంచి చూడ రెండోసారి పాడాలి కాబట్టి ఈ లింక్ రాగం పాడి మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. కాబట్టి ఆ అన్నట్లు దగ్గర మనం ఇస్తున్న రాగాన్ని భావయుక్తంగా పాడడానికి ప్రయత్నించండి. అన్నట్లు అన్నట్లు ఊ సానిరిసని సానిరిసని క్లూ క్లూ అన్నట్లు అన్నట్లు అంతరాంతరము అంతరాంతరము లించి చూడ లెంచి చూడ పిండంతే నిప్పటి. ఇక్కడ కూడా మనం మొదటిసారి ఏం చేసాం పిండంతే నిప్పటి అని ప్లెయిన్గా అంటే అక్కడ సాహిత్యాన్ని ముందు మనం అర్థమయ్యేట్లు ఎక్కువ సంగతులు లేకుండా అక్షరానికి పదానికి మనం అక్కడ ప్రాధాన్యత ఇస్తూ మొదటి సంగతిలో పాడాం. ఈ రెండో సంగతిలో కొంచెం ఆ రాగాన్ని కూడా సంగతిని కూడా యాడ్ చేసాం. మొదటి సంగతి పిండంతే నిప్పటి రీమా పాని మపా. ఇక రెండోసారి పిండంతే నిప్పటి రిమరి రిపమని పని మపా అని పాడాలి. పిండంతే పిండంతే రిమరి రిపమని పా రిమరి రిపమని పా పిండంతే పిండంతే. ఇది ఇంచుమించుగా దీని స్వరం. మీరు ఆ స్వరాన్ని అనుకుంటూ ఆ స్వరానికి తగ్గట్టుగా కేవలం స్వరం పాడినట్లే పాడకుండా దాన్ని ఆధారంగా చేసుకొని భావయుక్తంగా ఆ పిండంతే అన్న పదాన్ని పలకాలి. పిండంతే నిప్పటి పిండంతే నిప్పటి అన్నట్లు అన్నట్లు. ఈ రెండో సంగతి మళ్ళీ ఒకసారి పాడదాం. అంతరాంతరము అంతరాంతరము లించి చూడ లెంచి చూడ పిండంతే నిప్పటి పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున. ఇలా మనం అన్నట్లు దగ్గర ఈ సంగతిని పాడి ఎంత మాత్రమున పాడాలి. అన్నట్లు అన్నట్లు ఊ
పిండంతే నిప్పటి పిండంతే నిప్పటి అన్నట్లు అన్నట్లు ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన ఎవ్వరు దలచిన అంత మాత్రమే అంత మాత్రమే నీవు నీవు. ఇలా మళ్ళీ మొదటి లైన్ని పాడి పల్లవిని ఆపాలి. ఈ పల్లవిలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏ సంగతి ఎలా పాడుతున్నాం, ఆ ఎండింగ్స్లో చిన్న చిన్న రాగాలు పాడుతున్నాం కదా, లింక్ సంగతులు అవి, అలాగే ముఖ్యంగా తాళం. ఎందుకంటే మిశ్ర చాప తాళం అంటే కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తూ వేయాలి. అయితే ఇప్పుడు మనం ఈ పల్లవిని ఆ రిపిటేషన్స్ తాళంతో ఒకసారి కలిపి పాడుకుందాం. ఈ పల్లవి బాగా వస్తే చరణాలు సులభంగా వచ్చేస్తాయి. ఎందుకంటే పల్లవిలో ఉన్నట్లుగా రాగంతో కూడినటువంటి సంగతులు, ఆ గ్యాప్స్ ఎక్కువ ఉండవు కాబట్టి చరణాలు నేర్చుకోవడానికి సులభంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పల్లవిని స్టార్టింగ్లో మనం ఒక సాకి స్లోగా పాడాం కదా, అక్కడి నుంచి కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. ఎంత మాత్రమున ఎవ్వరు దలచినా అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. ఇప్పుడు ఈ మొదటి చరణంలోని సాహిత్యానికి భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓ వెంకటేశ్వర, ఆపద మొక్కులవాడా, భక్త సులభుడా, ఓ కొండలకు నీటి రాయడా, కొలుతురిమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. ఆ వైష్ణవులు నిన్ను ప్రేమతో భక్తితో ఓ విష్ణుదేవా అంటూ విష్ణువుగా సేవిస్తూ ఉంటారు. పలుకుదురుమిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. మరి ఆ వేదాంతులేమంటారు? నిన్ను పరబ్రహ్మం అని పిలుస్తారు. తలతురుమిము శైవులు తగిన భక్తులను శివుడనుచు. ఇక శైవుల విషయానికొస్తే వారు వారికి సంబంధించినటువంటి భక్తి పద్ధతుల్లో వారి సాంప్రదాయాలతో నిన్ను శివుడుగా భావించి పూజిస్తారు, సేవిస్తారు. అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు. ఇక కాపాలికులు అంటే వీరు ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాలను కలిగి ఉంటారు. పూరతో భోజనం చేయడం, ఇలా ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో వాళ్ళు ఆ ఆది భైరవుణ్ణి పూజిస్తూ ఉంటారు. వారిని కాపాలికులు అంటారు. ఇక ఆ కాపాలికులు నిన్ను ఏమని పొగుడుతారు? ఆది భైరవుడు అంటూ పొగుడుతూ సేవిస్తారు. కాబట్టి వైష్ణవులు విష్ణువు అంటారు, వేదాంతులు పరబ్రహ్మ అంటారు, ఇక శైవులేమో శివుడు అంటారు, కాపాలికులేమో ఆది భైరవుడు అంటారు. కానీ ఏ పేర్లతో పిలిచినా, ఏ విధంగా పిలిచినా, ఏ విధంగా పొగిడినా నీ తత్వం, ఆ పరబ్రహ్మ తత్వం ఒక్కటే. ఆ స్వామి యొక్క తత్వం అనంతమైనటువంటి తత్వం అంటూ ఈ చరణంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క తత్వాన్ని మనకు తెలియచేస్తున్నట్లుగానే అద్భుతంగా తెలియచెప్పారు అన్నమాచార్యుల వారు. ఇక మొదటి చరణం. కొలుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని.
విష్ణుడని కొలుతురు మిము వైష్ణవులు. వైష్ణవులు ఇక్కడ లు దగ్గర గమకం. వైష్ణవులు వైష్ణవులు లు పామరీస పామరీస లు కొలుతురు మిము వైష్ణవులు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము పలుకుదురు మేము వేదాంతులు. వేదాంతులు పరబ్రహ్మం బనుచు. పరబ్రహ్మం అనుచు. ఇలా మొదటిసారి పాడినప్పుడు ప్రతి లైన్ చివర కూడా సస్టైన్ చేద్దాం. కొలుతురు మిము కొలుతురు మేము వైష్ణవులు. వైష్ణవులు కూరిమితో కూరిమితో విష్ణుడని. విష్ణుడని పలుకుదురు పలుకుదురు మిము వేదాంతులు. మేము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. పరబ్రహ్మం అనుచు. ఇలా పాడిన తర్వాత ఈ సెకండ్ టైం పాడేటప్పుడు ఇక దీర్ఘాలు లేకుండా కొలుతురు మిము వైష్ణవులు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు. పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. పరబ్రహ్మం అనుచు. కొలుతురు మిము. కొలుతురు మేము అంటే మూడోసారి పాడేటప్పుడు ఆ కొలుతురు దగ్గర ఓ చిన్న సంగతి యాడ్ చేస్తాం. ముందెలా పాడాం? కొలుతురు మిము మా పాప పాప. ఇక్కడ పాడేటప్పుడు కొలుతురు మిము నీ పని మా పాప అని పాడదాం. నీ పని మా పాప నీ పని మా పాప. కొలుతురు మిము కొలుతురు మేము వైష్ణవులు. వైష్ణవులు కొలుతురు మిము వైష్ణవులు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు. పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. పరబ్రహ్మం అనుచు. ఇక్కడ మనం ఆ పరబ్రహ్మం దగ్గర అక్కడంతా కూడా తాళాన్ని జాగ్రత్తగా పాడాలి. కొలుతురు మిము వైష్ణవులు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు. పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. పరబ్రహ్మం అనుచు. తలతురు మిము తలతురు మేము శైవులు. శైవులు తగిన భక్తులును తగిన భక్తులును శివుడనుచు. శివుడనుచు. తలతురు తలతురు మిము మేము శైవులు. శైవులు తగిన తగిన భక్తులును భక్తులును శివుడనుచు. శివుడనుచు. రెండో రిపిటేషన్లో తలతురు తలతురు మిము శైవులు. మేము శైవులు తలతురు మిము శైవులు. తలతురు మేము శైవులు తగిన భక్తులును తగిన భక్తులును శివుడనుచు. శివుడనుచు. అలరి పొగడుదురు అలరి పొగడుదురు కాపాలికు కాపాలికు నాది భైరవ
మనం నేర్చుకోవడం కోసం విడదీస్తున్నాం. పాడేటప్పుడు అంతా కలిపి పాడాలి. అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు, అలరి పొగడుదురు అలరి పొగడుదురు కాపాలి కులాది కులాది భైరవుండనుచు. ఎంత అంటూ మనం ఆ చూ దగ్గర సస్టైన్ చేసి ఆ చిన్న సంగతి పాడి మళ్ళీ పల్లవి ఎంత మాత్రమునకి జాయిన్ చేయాలి. అలరి పొగడుదురు అలరి పొగడుదురు కాపాలి కులాది కులాది భైరవుండనుచు. ఎంత భైరవుండనుచు ఎంత మాత్రమున. అక్కడ మీకు ఆ లైన్ అంతా పాడేటప్పుడు ఆ ఎంత మాత్రమున దాకా కూడా పాడడానికి బ్రీత్ సరిపోకపోతే అలరి పొగడుదురు కాపాలికులాది తర్వాత బ్రీత్ తీసుకొని భైరవుండనుచు ఎంత అక్కడ ఆ గ్యాప్లో బ్రీత్ తీసుకొని మీరు పాడితే అంత లైన్ని పాడగలుగుతారు. అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరము లించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు. ఇలా మొదటి చరణం తర్వాత ఆ అంత మాత్రమే నీవు అనేది ఇలా క్రింద స్థాయికి ఆపుదాం. ఎందుకంటే రెండవ చరణం మళ్ళీ ఆధార షడ్జం క్రింద నుంచి వేరే రాగంలో మాయామాళవ గౌళ రాగంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా క్రిందకి పాడితే అది పాడడం మనకు ఈజీ అవుతుంది, వినడానికి కూడా బాగుంటుంది. అంత మాత్రమే నీవు సని నీసా నీవు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం స్లోగా నేర్చుకుంటున్నాం. మీకు పాడడం వచ్చేసాక ఈ కీర్తనని కొంచెం టెంపో పెంచి కొద్దిగా ఫాస్ట్గా పాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని మనం కలిపి పాడుకుందాం. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు, కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు, కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు, అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు, ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరము లించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు.
తరువాతి సాహిత్యానికి భావాన్ని తెలుసుకుందాం. మనం 2-3 చరణాలను కలిపి ఒకటే చరణంగా, చివరి చరణంగా మాయామాళవ గౌళ రాగంలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు. ఓ వెంకటేశ్వర, శాక్తేయులు అంటే ఈ ప్రపంచమంతా కూడా శక్తిమయం, శక్తితోనే నిండి ఉంది అని భావించేవారు. వీళ్ళు ఒక విధమైనటువంటి తంత్రోపాసకులు, వీరిని శాక్తేయులు అంటారు. వారందరూ కూడా శాక్తేయులు శక్తిని పూజిస్తూ ఉంటారు. దర్శనములు మేము నానా విధులను తలపుల కొలదుల భజింతురు. ఈ విధంగా అనేక రకాల ఉపాసనా విధానాలు కలిగినటువంటి వారు అనేక విధానాలలో వారి వారి ఆలోచనలు, వారి వారి సంప్రదాయాలు, వారి వారి నమ్మకాన్ని అనుసరించి నిన్ను సేవిస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు చరణంలో కూడా చెప్పుకున్నాం కదా, వైష్ణవులు ఒక రకంగా, వేదాంతులు ఇంకో రకంగా, శైవులు ఇంకో రకంగా, కాపాలికులు మరొక విధంగా, ఇక శాక్తేయులు ఇంకొక రకంగా. ఎవరి వారి నమ్మకాన్ని బట్టి ఆ విధంగా ఆ పరమాత్మను భావించుకొని సేవిస్తుంటారు, పూజిస్తుంటారు. మరి ఇక్కడ తేడా ఎక్కడ వస్తుంది? ఎవరికి స్వామి అనుగ్రహం కలుగుతుంది అన్న విషయానికి వస్తే, సిరుల మిమునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బగుదువు. నిన్ను ఎవరు అల్పబుద్ధితో భావిస్తారో వారికి అల్పంగా కనిపిస్తావు. గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు. నిన్ను గొప్ప మహిమతో, నిన్ను మించినవాడు లేడు, నీవే నాకు దిక్కు అంటూ ఎవరైతే ఘనంగా భావిస్తారో అటువంటి మహాత్ములకు నువ్వు చాలా గొప్పగా, ఘనంగా కనిపిస్తావు. అంటే ఇక్కడ తేడా ఎక్కడుంది? మన భావనలో ఉంది. మనం పూర్తిగా నమ్ముకుంటే మన పూర్తి బాధ్యత ఆ స్వామిదే. మనం అల్పంగా అనుమానంతో ఆలోచిస్తే ఆ స్వామి కూడా మన వంక చూసి చూడకుండా చూస్తాడనమాట. కాబట్టి మనం చెయ్యాల్సింది ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమ్మకంతో పూజించడం, సేవించడం. ఇక తర్వాత ఏమంటున్నారు? నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఓ స్వామి, నీ వలన ఎలాంటి కొరత లేదు, నీలో ఎలాంటి లోపము లేదు. నీవు నీరు కొలది తామరవు అంటే నీరు ఎంత ఉంటే తామర పూలు అంత ఎక్కువ వస్తాయి. కొద్ది నీటిలో ఎక్కువ తామరలు కావాలంటే వస్తాయా? రావు కదా. అలాగే ఆ స్వామి మీద ఎంత భక్తి ఉంటుందో మనకు అంత ఫలితం మనకు కలుగుతుంది. ఇంకా ఏమంటున్నారు? ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే ఊరిన ఎట్లు. ఇప్పుడు గంగానది గట్టున ఉన్న బావుల్లో గంగాజలం నీరే ఊరుతుంది కానీ ఇక వేరే నీరు, ఉప్పు నీరు రాదు కదండి. అంటే మన మనసులో ఎటువంటి భావాలు ఉంటాయో, ఎటువంటి ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలే చేతల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. ఓ వెంకటపతి, నీవే మమ్మల్ని కాపాడడానికి, రక్షించడానికి ఉన్నటువంటి గొప్ప దైవమని నేను భావించి ఈవలనే నీ శరణనియద నిన్ను శరణు వేడుకుంటున్నాను. నీవే నాకు దిక్కంటున్నాను. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అంటూ నిన్ను వేడుకుంటున్నాను. ఇదియే పరతత్వము నాకు, ఇదే నాకు పొందదగిన పరతత్వం కానీ వేరొకటి లేదు. నాకు కావలసిన పరతత్వం, నిజమైన సత్యం, ఇదియే పరతత్వము నాకు, ఇదియే పరతత్వము నాకు అంటూ మనం ఈ చివరి చరణంలో ఆ స్వామికి మనల్ని మనం అర్పించుకుంటున్నాం. అసలు పరతత్వం అంటే ఏమిటి? అది ఒక అన్నిటికంటే ఉత్తమమైనటువంటి తత్వం, అసలు నిజమైనటువంటి వాస్తవం. అంటే ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి అణువులో కూడా మనం ఆ భగవంతుణ్ణి చూడగలగాలి. ఆ విధంగా మనం ప్రతి ప్రాణిలో కూడా ఆ పరమాత్మను చూడగలిగినప్పుడు, ఆ పరమాత్మను మనం దర్శించి ప్రతి ప్రాణిని మనం గౌరవించగలిగినప్పుడు మనకు నిజమైన జ్ఞానం కలిగినట్లు. అటువంటి వారికే ఆ స్వామి కృపా కటాక్షాలు, అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అనే సత్యాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఇంత చక్కటి పరబ్రహ్మ తత్వాన్ని నింపి ఈ అద్భుతమైన కీర్తనను మనకు అందించారు తాళపాక అన్నమాచార్యుల వారు. ఇక ఈ చరణాన్ని నేర్చుకుందాం. ఈ 2వ చరణంలో చాలా జాగ్రత్తగా గమనించాల్సింది తాళం. అంటే పదాల మధ్య మనం ఎంత గ్యాప్ ఇస్తున్నాం అన్నది చాలా బాగా గమనించాలి. ఎందుకంటే ఈ చరణంలో
ఆ పదాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పాటను స్వరపరిచిన శ్రీ కడైనల్లూరు వెంకటరామన్ గారు ఆ తాళానికి తగ్గట్టు ఆ పదాలను అడ్జస్ట్ చేస్తూ చాలా చక్కగా స్వరపరిచారు. మనం దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సరి నిన్నుదురు శాక్తేయులు, సరి నిన్నుదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు, శక్తి రూపు నీవనుచు, దర్శనములు మిము, దర్శనములు మిము, నానా విధులను, నానా విధులను, తలపుల కొలదుల, తలపుల కొలదుల, భజింతురు, భజింతురు. సరి నిన్నుదురు సరి నిన్నుదురు శాక్తేయులు, శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు, శక్తి రూపు నీవనుచు, దర్శనములు మిము, దర్శనములు మిము, నానా విధులను, నానా విధులను, తలపుల కొలదుల, తలపుల కొలదుల, భజింతురు. భజింతురు. ఇప్పుడు ఈ 2 లైన్ల మధ్య గ్యాప్ని మీరు గమనించండి. అంటే ఎక్కడ గ్యాప్ ఉండదు. సరి నిన్నుదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు, దర్శనములు మిము, నానా విధులను, తలపుల కొలదుల, భజింతురు అని శక్తి రూపు నీవనుచు అని అవగానే వెంటనే అదే ఆవృతంలో దర్శనములలో దరి కూడా వచ్చేయాలి. వెంటనే స్టార్ట్ చేయాలి. ఒకసారి పాడండి ఈ 2 లైన్లు. సరి నిన్నుదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు, దర్శనములు మిము, నానా విధులను, తలపుల కొలదుల, భజింతురు. సిరుల మిమునే, సిరుల మిమునే, అల్పబుద్ధి, అల్పబుద్ధి, తలచిన వారికి, తలచిన వారికి, అల్పం బగుదువు, అల్పం బగుదువు. గరిమల మిమునే, గరిమల మిమునే, ఘనమని తలచిన, ఘనమని తలచిన, ఘన బుద్ధులకు, ఘన బుద్ధులకు, ఘనుడవు, ఘనుడవు. సిరుల మిమునే అల్పబుద్ధి, సిరుల మిమునే అల్పబుద్ధి, తలచిన వారికి అల్పం బగుదువు, తలచిన వారికి అల్పం బగుదువు. గరిమల మిమునే ఘనమని తలచిన, గరిమల మిమునే ఘనమని తలచిన, ఘన బుద్ధులకు ఘనుడవు. ఘన బుద్ధులకు ఘనుడవు. ఇందాక మనం మొదటి 2 లైన్లు నేర్చుకున్నాం కదా. 2వ లైన్ ఏమిటి? చివరిలో తలపుల కొలదుల భజింతురు. ఇక్కడ మనం 3వ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ భజింతురులో ఆ రూని పూర్తిగా పలకుండా రు అన్న వెంటనే ఈ సిరుల మిమునే అనే పదాన్ని స్టార్ట్ చేసేయాలి. అప్పుడే తాళం సరిపోతుంది. తలపుల కొలదుల భజింతురు, సిరుల మిమునే అల్పబుద్ధి, తలపుల కొలదుల భజింతురు, సిరుల మిమునే అల్పబుద్ధి, తలచిన వారికి అల్పం బగుదువు, తలచిన వారికి అల్పం బగుదువు. గరిమల మిమునే ఘనమని తలచిన, గరిమల మిమునే ఘనమని తలచిన, ఘన బుద్ధులకు ఘనుడవు. ఘన బుద్ధులకు ఘనుడవు. ఇలా ఆ గ్యాప్స్ని గుర్తుపెట్టుకోండి. మనం ఆ గ్యాప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి రిపిటేషన్స్ ఎక్కువ చేయకుండా 4 లైన్లు కలిపి ఒకసారి, మళ్ళీ అదే 4 లైన్లు కలిపి ఒకసారి పాడదాం. ఒకసారి ఈ 4 లైన్లు నేను తాళంతో పాడతాను, వినండి. సరి నిన్నుదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు, దర్శనములు మిము, నానా విధులను, తలపుల కొలదుల, భజింతురు, సిరుల మిమునే అల్పబుద్ధి, తలచిన వారికి అల్పం బగుదు, గరిమల మిమునే ఘనమని తలచిన, ఘన బుద్ధులకు ఘనుడవు. ఇలా 2 సార్లు పాడాలి. పాడండి ఒకసారి.
సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపునీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బగుదువు గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు నీ వలన కొరతే లేదు మరి నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి ఆవల భాగీరథి దరిబావుల దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు ఆ జలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి ఆవల భాగీరథి దరిబావుల దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు ఆ జలమే ఊరిన ఎట్లు నీ వలన నీ వలన కొరతే లేదు మరి కొరతే లేదు మరి నీరు కొలది నీరు కొలది తామెరవు తామెరవు ఆవల ఆవల భాగీరథి భాగీరథి దరిబావుల దరిబావుల ఆ జలమే ఆ జలమే ఊరిన ఎట్లు ఊరిన ఎట్లు ఇక రెండోసారి నీ వలన కొరతే లేదు మరి నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరిబావుల ఆవల భాగీరథి దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు ఆ జలమే ఊరిన ఎట్లు ఈ రెండు లైన్లను కూడా 2 సార్లు పాడాలి. వీటి మధ్య కూడా ఎక్కువ గ్యాప్ లేదు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి శ్రీ వెంకటపతి నీవైతే నీవైతే మము చేకొని మము చేకొని ఉన్న దైవమని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి శ్రీ వెంకటపతి నీవైతే నీవైతే మము చేకొని మము చేకొని ఉన్న దైవమని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి శ్రీ వెంకటపతి నీవైతే నీవైతే మము చేకొని ఉన్న దైవమని మము చేకొని ఉన్న దైవమని ఈవలనే నీవలనే నీ శరణనియద. నీ శరణనియదా ఇక్కడ అవరోహణ క్రమం అంటే ఆ శరణనీయద అన్నది అలా డిసెండింగ్ ఒక్కొక్కటి క్రిందకి దిగుతూ రావాలి కరెక్ట్గా. నీ శరణనీయద నీ శరణనియదా సానిద పమగరి సానిద పమగరి నీ శరణనీయద నీ శరణనియదా ఈవలనే నీ శరణనీయద ఈవలనే నీ శరణనియదా ఇదియే ఇదియే పరమ
పరతత్వము పరతత్వము నాకు నాకు ఇది ఏ పరతత్వము ఇది ఏ పరతత్వము నాకు నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు. ఇలా 3 సార్లు ఇది ఏ పరతత్వము నాకు అంటూ పాడాలి. అయితే ఇక్కడ ఈవలని నీ శరణనియద అయిన తర్వాత ఒక చిన్న గ్యాప్ ఇచ్చి అప్పుడు ఇదే పరతత్వము నాకు పాడాలి. ఈవలని నీ శరణనియద ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు. ఇలా పాడాక మనం ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవరు దలచినా ఎవ్వరు దలచిన అంత మాత్రమే అంత మాత్రమే నీవు నీవు. ఇలా స్లోగా ఇదే పరతత్వం అంటూ ఆ పరబ్రహ్మతత్వాన్ని మనం అప్పటిదాకా పాడి ఇక చివరికి ఏదీ లేదయ్యా నిన్ను ఏ విధంగా భావిస్తామో ఎంతలా భావిస్తామో ఎంత చక్కగా మేము భావిస్తామో అంత బాగా నువ్వు మమ్మల్ని చూసుకుంటావు నువ్వు భక్త సులభుడివి అంటూ ఆ స్వామి మీదే భారం వేసి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా అలా స్లోగా పల్లవిని ఆపితే వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం పాటని ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకసారి కలిపి పాడుకుందాం. ఎంత మాత్రమున ఎవరు దలచినా అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంతే
అంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు. సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే. అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బగుదు గరిమల మిమునే. ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు. సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవను దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే. అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బగుదువు గరిమల మిమునే. ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈవలని నీ శరణనియద. ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు. ఎంత మాత్రమున ఎవరు దలచినా అంత మాత్రమే నీవు. ఈరోజు మనం చాలా అందమైన అద్భుతమైన మధురమైనటువంటి అన్నమాచార్య సంకీర్తనను నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ పాటను వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు కలిగిన అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్రతి పాటకి కూడా మీరు చక్కగా మీ మనసులోని భావాలను మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేస్తున్నారు. అవి చదివినప్పుడు మాకెంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. అలాగే మీకు మరిన్ని పాటలు ఇలాంటివి కావాలి అంటే మీ అందరికీ తెలుసు కదా, మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.